नाजिया, ऊपर जाके कपड़े लेके आओ। हाँ अम्मी, लेने जा रही। నాజియా భయపడింది. భయపడ్డావు కాదు నిజం చెప్పు. భయపడ్డావు కదా కృష్ణ? భయపడ్డావు. కృష్ణ భయపడ్డావు. కృష్ణ ఆగమన్నా. కృష్ణ పట్టుకో. రే ఆగరా. దా, దా, దా. కృష్ణ ఆగు. సరే కృష్ణ ఆగరా. కృష్ణ ఆగు, లేకపోతే చచ్చావు నా చేతిలో. సరే కృష్ణ ఆగు. పట్టు, పట్టు, దా. ఇప్పుడు చెప్తా నీ సంగతి. నిన్ను నాకు జాబ్ వచ్చింది నాజియా, నాకు జాబ్ వచ్చింది. అవునా? అవును, నీకు ముందు చెప్పాలని వచ్చిన, ఆ తర్వాత అందరికి తెలియాలి. ఈ రోజు నుంచి నా పేరు తిండిదండకు కాదు, పనిపాలని కాదు, అంతకు మించి ఒక లూజర్ నీకు కానే కాదు. అందరికి తెలియాలి. ఎలా ఎలా అయ్యో కృష్ణ, రేయ్ వినిపిస్తుందా నీకే? నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. వినిపిస్తుందా నీకు? ప్యాకేజ్ ఎంతో తెలుసా? 7 lakhs per annum. 7 lakhs per annum. కృష్ణ ఇంకా చాలు, దిగురా. లేదు నాజియా, నేను అచీవ్ చేయగలను. నన్ను ఎవ్వరు నమ్మలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు తప్ప. చిన్నప్పటి నుండి అన్నిట్లో నువ్వే నా తోడున్నావు, నాకంటే ఎక్కువగా కూడా నువ్వే నన్ను నమ్మావు. సరే దిగు ఫస్ట్. తెలియాలి నాజియా, అందరికి తెలియాలి. నీ వల్ల కాదు, నీకు టైమే రాదు అని ఎగతాళి చేసిన వాళ్ళందరికి తెలియాలి నాజియా. నాకు టైం వచ్చిందని, నాకు టైం వచ్చిందని. ఇది నా టైం నాజియా, ఇది నా టైం. రేయ్ నాకు టైం వచ్చింది. వినిపిస్తుందా మీకు? ఇది నా టైం. వినిపిస్తుందా మీకే? ఇది నా టైం. కృష్ణ అందరికీ తెలిసింది కానీ నువ్వు దిగు ఫస్ట్. దా దిగు. మా నాన్న కూడా ఇప్పుడే చెప్పాలి, నేను పనికి మాలోని కాదు, నాకు జాబ్ వచ్చింది, 7 lakhs ప్యాకేజ్ అని. బయట వాళ్ళు హేళనగా మాట్లాడినా పర్లేదు, కానీ మా నాన్న నేను డైలీ అనే మాటలు నాకు నిద్ర పట్టించే కాదు. ఆయన నేను ఎప్పుడు ఒకటే అనుకునేవాడిని, ఏదో ఒక రోజు జాబ్ తెచ్చుకొని ఆయన నన్ను ఎంత దేశిస్తున్నాడో అది పోయేంత గొప్పగా ఆయన చూసుకోవాలి. ఆ టైం వచ్చింది నాజియా, ఆ టైం వచ్చింది. ఈ విషయం ఆయనకి ఇప్పుడే చెప్పాలి. ఈ విషయం చెప్పి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ నేను చూడాలి, ఇప్పుడే చూడాలి. దీనికోసమే ఎన్నో రోజు వెయిట్ చేస్తున్నా. మళ్ళీ కలుస్తా, సరేనా? ఆగు కృష్ణ, నేను నీతో మాట్లాడాలి. మళ్ళీ వస్తా నాజియా, మాట్లాడుకుందాం. కృష్ణ నీకో విషయం చెప్పాలి కృష్ణ. అరే మళ్ళీ వస్తా కదా, అప్పుడు చెప్పు. నువ్వు మళ్ళీ వస్తావు కానీ నేను వెళ్ళిపోతున్నాను కదా కృష్ణ. ఏమన్నావు నాజియా? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎప్పుడు? మా పప్ప ఒక మ్యాచ్ తీసుకొని వచ్చారు. అతనికి నేను నచ్చానట. నన్ను పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకొని వెళ్ళిపోతాడంట. నువ్వేమన్నావు? నేనేమంటాను, ఇంట్లో అంతా పప్ప ఇష్టమే కదా, నేను అనడానికి ఏముంటుంది? మీ పప్పకి ఇష్టమైతే నీకు ఇష్టం లేకపోయినా ఏదైనా చేస్తావా? మరేం చేయమంటావు? ఏం చేయాలో అర్థం కాక నీకెన్ని కాల్స్ చేశాను, ఒక్క కాల్ అయినా లిఫ్ట్ చేసావా? అయ్యో నేను ఒక ఫూల్ని. నేను ఆట పట్టించి ఏడిపిద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నేను ఏడవాల్సి వస్తుంది. నీకు విషయం చెప్పాలి నాజియా, చిన్నప్పటి నుంచి చెప్పకుండా దాచిపెట్టాను. ఐ లవ్ యూ నాజియా, ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను. మీ పప్ప నేను ఒప్పిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా?
అంతా అయిపోయింది. ఇదిగో ఎంగేజ్మెంట్ రింగ్. చిన్నప్పటి నుంచి నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను నీకెప్పుడు చెప్పలేదు. ఏదో రోజు నువ్వే వచ్చి చెప్తావు అనుకున్నాను, కానీ చెప్తే ఏం చేయాలో అన్న భయం కూడా ఉండేది. అయినా ఇన్ని రోజుల నుంచి చెప్పని విషయం నేను నీకు దూరం అవుతున్నప్పుడే ఎందుకు చెప్తున్నావురా? నేను ఒక ఈడియట్ని. ఎప్పుడో చెప్పాల్సింది. పక్కనే ఉన్నావు, ఉంటావనే ధైర్యం నాజియా, కానీ ఇలా వెళ్ళిపోయే రోజు వస్తుందని తెలియదు నాకు. మీ పాపతో నేను మాట్లాడతాను, మనం పెళ్లి చేసుకుందాం. వద్దు కృష్ణ, ప్లీజ్ నాజియా, అర్థం చేసుకో. వద్దు కృష్ణ, ఆయన అసలు ఒప్పుకోరు. అయినా ఎందుకు ఒప్పుకోడు? నేను పనిలేను కాదు, నాకు జాబ్ వచ్చింది నాజియా. ఎందుకంటే మతం. నువ్వు వేరు, నేను వేరు. వేరా? ఎలా వేరయ్యాం? కలిసే స్కూల్కి వెళ్ళాం, కలిసే కాలేజ్కి వెళ్ళాం, కలిసే పెరిగాం, ఒకరి ఇంగ్లీ ఒకరు ఎన్నోసార్లు తిన్నాం. ఇప్పుడు ఎలా వేరయ్యాం? అవన్నీ వేరు, పెళ్లి వేరు కృష్ణ. అక్కడి వరకు వచ్చేసరికి అందరికీ కులం మతమే ముఖ్యం. కులం మతం చిన్నప్పటి నుంచి ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్న మనమే కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాంటిది ఈ మతం వల్ల మనం వేరవుతామా? మనం ఒకరికొకరమని పైవాడు అనుకున్నా కిందకొచ్చేసరికి ఆ రాతలు మారిపోతాయి కృష్ణ. ఇక్కడ పైవాడి రాతల కంటే మనుషులు గీసుకున్న గీతలకే విలువ ఎక్కువ. అవన్నీ దాటుకుంటూ మనం కలవడం కుదరదు కృష్ణ. చూడటానికి ఒకే దగ్గర కలిసున్నా మనం భూమి ఆకాశం లాంటి వాళ్ళం. అవి కలవలేవు, మనం కూడా కలవడం కుదరదు కృష్ణ. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాజియా? అయినా ఎందుకు కుదరదు? మనం అనుకుంటే కుదురుతుంది. నీకెలా చెప్తే అర్థమవుతుంది కృష్ణ? నీకెలా చెప్తే అర్థమవుతుంది నాజియా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మనం జీవితంలో కలిసి బ్రతికితే తప్పేంటి? అది ఎందుకు కుదరదు? కుదరదు కృష్ణ. మా అక్క ప్రేమ విషయంలో మా పప్ప ఏం చేశారో నువ్వు చూసావు కదా. జీవితంతో మనం కలిసే ఉంటాం అనుకున్నా. ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. లైఫ్లో సెటిల్ అయ్యాక నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఇందాకే నా టైం వచ్చిందన్నా కదా, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా లైఫ్లో టైమే ఉండదు నాజియా, టైమే ఉండదు. ఐఎమ్ సారీ రా కృష్ణ, నేనేం చేయలేకపోతున్నాను. ఒకవేళ మళ్ళీ జన్మంటూ ఉంటే ఇద్దరం కలిసి ఒకే మతంలో పుడదాం. మనం కలిసి బ్రతకడానికి ఏ అడ్డంకులు రాని చోట పుడదాం. రే కృష్ణ, అన్నా ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టు, నీతో పని ఉంది. రే ఏమైందిరా అంత సీరియస్గా ఉన్నాడు? ఎందుకు రే ఎవరు ఎప్పుడు తీసారు దీన్ని? మీరు మాట్లాడుకుందేమన్నా సీక్రెట్గా రూమ్లో అనుకున్నావా? టెర్రస్ పైన. అసలే డిజిటల్ ఇండియా, ఎవడు తీసి పెట్టాడేమో కానీ ఎఫ్బీలో ఫుల్ వైరల్ అవుతుంది. अरे क्या सीन चल रहा है? अरे मामा ఒకసారి ఫోన్ ఇవ్వరా.
ఇది కనుక ఎబ్బిలో పెడితే ఉంటుంది మామ, మామూలు వైరల్ కాదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. రేయ్ పద వెళదాం. నాన్న యాక్చువల్లీ అది అలా కాదు నాన్న. నాన్న నాకంతా తెలుసురా, అయినా నీపైన నాకు ద్వేషం ఏంట్రా? ఒక తండ్రికి కొడుకు మీద ద్వేషం ఉంటుందారా? చిన్నప్పటి నుండి గారాబం చేస్తే ఎక్కడ పాడైపోతావేమోనని కొంచెం కఠినంగా ఉన్నా. ఇక నుంచి నీ ఇష్ట ప్రకారమే ఫ్రెండ్లీగా ఉంటా. పద ఆ అబ్దుల్లా ఇంటికెళ్ళి అమ్మాయిని అడుగుదాం. కుదరకపోతే లేపకపో, అంతా నేను చూసుకుంటా. ఇప్పటికైనా నీ లోపలేముందో తెలిసింది. లేదంటే ప్రేమించిన అమ్మాయి దూరమై నువ్వు లైఫ్ లాంగ్ బాధపడుతుంటే నేను తట్టుకోగలనారా? తండ్రి తన ఫెయిల్యూర్స్ని తట్టుకొని నిలబడగలరా? కానీ పిల్లల ఫెయిల్యూర్స్ తట్టుకొని నిలబడాలంటే సాధ్యం కాదురా. సారీ నాన్న, సారీ నాన్న, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను క్షమించు. ఎవడో కానీ వీడియో తీసి మంచి పని చేసిండు. కాలం కలిసి వచ్చి మన కృష్ణా నజియాలు ఒకటయ్యారు. కానీ కలిసి రాని కాలంతో ఎంతోమంది కృష్ణా నజియాలు ఈ సమాజంలో ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ చిత్రం అంకితం.